The management of the Indian politics for the election of 2029 has already begun. భారతీయ జనతా పార్టీ ఎంపీలను అడుగుతున్నా, గెలిచినానన్న ఉత్సాహం మీకు ఎంత ఉందంటే జీవితాన్ని గెలిచినానంత ఫీలింగ్ ఉన్నది మీకు. కాంగ్రెస్ ప్రమాణ స్వీకారం రాహుల్ గాంధీ చేస్తున్నప్పుడు ఖటాఖట్ 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 అని ఎందుకండి? ఒకడు వచ్చి నా ఇంట్లో దహాడే మొత్తం 7 కాడికి లెఫ్ట్ రైట్ సెంటర్లో నన్ను అవమానిస్తుంటాడు. ఏ హే నయా భారత్ और हम है. ఇవాళ ఖటాఖటన్ అనేది రాహుల్ గాంధీ ఒక మెసయ్య అయిపోయినాడు కాంగ్రెస్కి. ఇవాళ కాంగ్రెస్ గురించి మాట్లాడుతుంటే నాకు భారతీయ జనతా పార్టీ నాయకుల మీద సింపతి పెరుగుతున్నది. వాళ్ళు ఇప్పటికీ కూడా దేశ ప్రజలని నమ్మకం కలిగేనికి ప్రయత్నం చేస్తున్నారు. కాన్స్టిట్యూషన్ మారుస్తున్నారు. కాన్స్టిట్యూషన్ ఖత్రేమే హే. నెగటివ్ ఇంపాక్ట్ నెత్తిలలో కూర్చోబెడుతురు కదా, దీనిపైన మీ ఆన్సర్ ఏంది అని అడుగుతున్నా. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? సెంట్రల్లో కేంద్రంలో అధికార పార్టీ కూడా కొన్ని ఆలోచించాల్సిన విషయాలు ఉన్నాయి. ఆబ్వియస్లీ ఇవన్నీ మనం డిస్కస్ చేస్తాం. అండ్ మీకు ప్రామిస్ చేస్తున్నా ఈరోజు చిట్టాలు చాలా రసవత్తరంగా ఉంటాయి. స్ట్రేట్ టు ది చిట్టాస్ అగర్ ఇట్లా మనం తీసుకొని మాట్లాడితే, నేను కాంగ్రెస్ కటాకట్ మోడల్ ఖచ్చితంగా దేశ ప్రజలకు, ఎస్పెషలీ మన తెలుగు రాష్ట్ర ప్రజలకు ఎక్స్పోజ్ చేస్తా అని చెప్పి ప్రతిరోజు చెప్తూనే ఉంటా, వచ్చినప్పుడల్లా మాట్లాడుతూనే ఉంటా. ఇవాళ మీరు చూస్తున్న స్లైడ్ కూడా ఎన్ని షేడ్లు ఉన్నాయన్న మీలో అననే ఒక ఈ మాటకు ఏం షేడ్లు కనబడ్డాయి గిరీష్ మీకు రాహుల్ గాంధీలా అనని ఒక ఆలోచన మన అందరి లోపల ఒకటి వచ్చి ఉంటుంది. మనం అనుకుంటున్న రాహుల్ గాంధీ ఇప్పుడున్న రాహుల్ గాంధీ ఖచ్చితంగా కాదు. రాహుల్ గాంధీ తనకు తాను ఎవాల్వ్ అవుతుంటూ వస్తున్నాడు ఖచ్చితంగా. ఇది నేను చెప్తున్నా, ఇప్పుడు మీకు ఆధారాలతో సహా చెప్తా. రాహుల్ గాంధీ చాలా చాకచక్యంగా, మీరు ఆయన ట్విట్టర్ హ్యాండిల్కి ఇట్లా తీసి చూస్తే మీరు కటాకట్ రాహుల్ గాంధీని, రాహుల్ గాంధీ వాళ్ళ సోషల్ మీడియా టీం ఏదైతుందో ఒక సూర్యుడు ఇట్లా అస్తమిస్తున్నట్టు ఒక మంచి డార్క్ బ్యాక్గ్రౌండ్లా ఇట్లా మండుతున్న సూర్యుడిని చూపించుకుంటా అక్కడ రాహుల్ గాంధీ ఒక ఫోటో పెట్టి భారత్ జోడో యాత్ర టైంలో దిగిన ఫోటోని చాలా పాపులర్గా చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. అంటే ఒక ఎదుగుతున్న సూర్యుడు లేదా మండుతున్న సూర్యుడు భగభగ పొడుస్తున్న పొద్దు అని మనం అనుకోవచ్చు. దాంతోపాటు ఒక రాహుల్ గాంధీని ఎస్పెషల్లీ కొన్ని పత్రికలు, ఇక నేను పేరు తీయదలుచుకోలే ఆ పత్రికలది, కానీ ఆ పత్రికలు ఎట్లా రాస్తున్నారు అని అంటే, ఈజ్ అ మ్యాన్ ఆఫ్ పీపుల్, ఈజ్ అ పబ్లిక్ మ్యాన్, ఈజ్ అ ఫ్యామిలీ మ్యాన్, హీఈస్ అ నేషన్స్ మ్యాన్. ఇక ఒకటా రెండా మూడా, ద మేనేజ్మెంట్ ఆఫ్ ది ఇండియన్ పాలిటిక్స్ ఫార్ ది ఎలక్షన్ ఆఫ్ 2029 హ్యాస్ ఆల్రెడీ బిగన్. 2029కి జరగాల్సిన ఎలక్షన్స్ ఏవైతున్నాయో కాంగ్రెస్ చాలా అప్రమత్తంగా ముంగడుకోతుందని చెప్పడానికి ఇది ఒక ప్రత్యక్ష సాక్షి. ఎట్లా గిరీష్ అని చెప్తే, 50 సంవత్సరాల తర్వాత స్పీకర్ ఏదైతే లోక్సభ స్పీకర్ ఏదైతున్నదో, లోక్సభ స్పీకర్ ఎన్నిక 50 సంవత్సరాల తర్వాత ఈరోజు రావడం ప్రజాస్వామ్యం నిలబడ్డదా లేకపోతే ప్రాసెస్ ఫాలో అవుతున్నారా, డెమోక్రసీ ఏమన్నా అవుతుందా, డెమోక్రసీ ఈజ్ ఇన్ డేంజరా, ఇట్లాంటి క్వశ్చన్స్ మనం మాట్లాడే కంటే ముందు ఒకటి ఆలోచించాల్సింది ఏందనంటే, రాహుల్ గాంధీ తన మార్క్ రాజకీయం గట్టిగా మొదలెట్టిండు. కాంగ్రెస్ తన మార్క్ రాజకీయం గట్టిగా మొదలెట్టింది. ఈసారి వదిలే ప్రసక్తి లేదు. అధికార పక్షాన్ని అతలాకుతలం చేద్దాం, ఖచ్చితంగా చేద్దాం, లెఫ్ట్ రైట్ సెంటర్లా ఎండగడదాం అనే ఒక ఫోకస్డ్ అప్రోచ్తోని కాంగ్రెస్ ప్లాన్ చేసింది. డిప్యూటీ స్పీకర్ పదవి అడుగుట్లనే ఈ సంకేతం క్లియర్ కట్గా దేశ ప్రజలకు కనబడ్డది. నేను దేశ ప్రజలకు ఎందుకు కనబడ్డది అని చెప్తున్నానంటే, ఏదైనా ఈసారి మేము వదలం,
అంటే ఒక వీక్ గవర్నమెంట్, ఒక స్ట్రాంగ్ అపోజిషన్ ఉన్నది ఇవాళ దేశంలో అని ప్రజలల్లా బీజం నాటనికి ప్రయత్నం చేస్తుంది. నేను విషబీజం అని అంటలేను. ఒక గట్టి అపోజిషన్ దేశానికి ఉండాలా, నేను దాన్ని సమర్థిస్తా. కాకపోతే ఈ గట్టి అపోజిషన్ వల్ల దేశానికి మేలు జరుగుతుందా, లేకపోతే దేశానికి మైల ఊస్తారా అన్న ఒక పెద్ద క్వశ్చనే ఇగో ఇయాలటి చిట్టా. ఈ ముచ్చట మాట్లాడే కంటే ముందు రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు నేను చెప్పాల్సింది ఏంటనంటే, ఇవాళ అధికారం పార్టీ దగ్గర సుమారు 293 సీట్లు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ 240, తెలుగుదేశం 16, జనతాదళ్ 12, ఎక్సెట్రా 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 ఇవన్నీ తీసుకుంటే ఇక్కడ మీకు స్లైడ్లో పెట్టిన 293 సీట్స్ ఆల్రెడీ ఎన్డీఏ కూటమికి ఉన్నాయి. అదే మీ కాంగ్రెస్కి, ఇండియా అలయన్స్కి తీసుకొని చూస్తే అప్రాక్సిమేట్గా మీ వాళ్ళందరినీ కలిపినా కానీ భారతీయ జనతా పార్టీకి సింగిల్గా వచ్చినంత కూడా మీకు లేవు 234 ఉన్నాయి. మీరు ఏ రకంగా స్పీకర్ ఎలక్షన్స్ కూడా ఏకగ్రీవం కావద్దు. ఎస్ కావద్దు, ఎలక్షన్ ప్రాసెస్ దానికి అందుకే పెట్టినరు. ఎలక్షన్ జరగాల, బరబ్బర్ జరగాల. అయితే వీళ్ళు డిప్యూటీ స్పీకర్కి ఎందుకు అడుగుతున్నారు గిరీష్? దానికంటే ముందు ఒక చిన్న ఈక్వేషన్ మ్యాథమెటిక్స్ చెప్పాలి కాబట్టి చెప్తున్నా. మొత్తం ఇలా ఇండి కూటమి కలిపిన ఫ్రెండ్స్ 234, అంటే భారతీయ జనతా పార్టీ కంటే ఎక్కువ కూడా లేవు వీళ్ళకు. కానీ మేమున్నామే నాయనమ్మ అని చెప్పి ఛాతీ లేవట్టి మూతబరి మాటలు మాట్లాడుతున్నారు. అయితే వీళ్ళ లాజిక్ ఏందనంటే, ఇటు ఎన్డీఏ కాకుండా ఇటు ఇండియా అలయన్స్కి కాకుండా 15 లోక్సభ సీట్లు ఇంకా ఉన్నాయి. వీళ్ళు ఎవరికి ఓటేస్తారు? వీళ్ళ పక్షాన్ని ఎట్లా తిప్పుకుందాం వీళ్ళని? వీళ్ళు తిప్పుకున్నా వీళ్ళకి వస్తుందా 234 + 15? Still NDA has an edge. So the mathematics says ఓం బిర్లా గారు లోక్సభ స్పీకర్ ఖచ్చితంగా అవుతారు, అలా డౌట్ లేదు. అయితే ఇప్పుడు ఇలా కొట్లాట అంతే ఏంది? డిప్యూటీ స్పీకర్ కావాలి నాకు, లేకపోతే ఎలక్షన్లు కావాలి. అయితే డిప్యూటీ స్పీకర్ పదవి ఎందుకు అడుగుతున్నారు? కాంగ్రెస్ హీన చరిత్ర నాకు తెలియదా? నాకంటే ఎక్కువ పరిచయం ఇంకా నాకు తెలిసి ఎవరు చేయకపోవచ్చు. డిప్యూటీ స్పీకర్ ఎందుకు అడుగుతున్నారు అంటే, ఇప్పుడు స్పీకర్ సడన్గా లేరు అనుకో, ఏదో కారణాల వల్ల స్పీకర్ గారు రాలే, లేకపోయేసరికి డిప్యూటీ స్పీకర్ పాత్ర చాలా కీలకమవుతుంది కదా లోక్సభలో. అప్పుడు ఏం చేస్తారు? నో కాన్ఫిడెన్స్ మోషన్ పెడతారు వీళ్ళు. పెట్టినప్పుడు ఆబ్వియస్గా సింగిల్ ఓటింగ్ పర్సంటేజ్ మీదకి వెళ్ళిపోవాల్సింది. మన వోకల్ ఓట్స్ ఉంటాయి కదా నార్మల్గా ఓటింగ్ వేసేది, ఆ ఓట్లలో కీలకంగా కాదా అప్పుడు ఇష్యూ? అండ్ దే నో హౌ టు ప్లే వెరీ వెల్. సంఖ్యాబలం అని అంటారు. అప్పుడు నంబర్ ఆఫ్ పార్లమెంటేరియన్స్ ఎంత ప్రిసైడ్ అవుతున్నారు ఆ రోజు సభలో అన్నది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. కాంగ్రెస్ హీన చరిత్ర. అయితే నిన్న ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు, మోదీ గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు భారత రాజ్యాంగం పుస్తకం యోగి పుస్తకాన్ని పెట్టి ఇట్లా చూపించుకుంటా నిలబడ్డారు. ధర్మేంద్ర ప్రధాన్ గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు నీట్ ఎగ్జామ్ అని చెప్పి స్లోగన్స్ టీషర్ట్ స్టార్ట్ చేశారు. అమిత్ షా గారు చేసినప్పుడు చేసిండ్రు, ఎక్సెట్రా ఎక్సెట్రా. అయితే భారతీయ జనతా పార్టీ ఎంపీలను అడుగుతున్నా, గెలిచినానన్న ఉత్సాహం మీకు ఎంత ఉందంటే జీవితాన్ని గెలిచినానంత ఫీలింగ్ ఉన్నది మీకు. ప్రజలు మిమ్మల్ని చూస్తున్నారు, ప్రజలు చూస్తున్నారు. తిప్పి కొట్టడం నేర్చుకోండి. కేవలం అండ్ కేవలం మోదీ గారి చరిష్మా, ఆర్ఎస్ఎస్ బలం, మోదీ గారి చరిష్మా అని అంటే కుదరదు. మీ సొంత చరిష్మాను కూడా బిల్డప్ చేసుకోవాల్సిన రోజులు వచ్చినాయి. కాంగ్రెస్ ప్రమాణ స్వీకారం రాహుల్ గాంధీ చేస్తున్నప్పుడు ఖటాఖట్ 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 అని ఎందుకనలే? ఆ ఆలోచన మీకు ఎందుకు రాదు? ఒకడు వచ్చి నా ఇంట్లో దహాడే మొత్తం 7 కాడికి లెఫ్ట్ రైట్ సెంటర్లో నన్ను అవమానిస్తుంటాడు, కానీ నేను మాత్రము కూర్చుంటా. ఖటాఖట్ ఖటాఖట్ ఎందుకు మోగలే? ప్రజలకు ఎందుకు గుర్తు చేస్తలే? ఖటాఖట్ ఖటాఖట్ అని పైసలు వేస్తానన్న సంగతి దేశ ప్రజలకు అనుక్షణం, ప్రతి క్షణం, క్షణక్షణం గుర్తు చేయాలనా వద్దా? నిద్ర లేవుండ్రి, గాఢమైన నిద్రలకేని కుంభకర్ణ నిద్రల నుంచి లేవుండ్రి. దేశ ప్రజలకు ఒక కొత్త సంకేతాన్ని ఇవ్వండి. ఏ హే నయా భారత్ और हम है भारत का
నయా భారత్ నిర్మాణ్ కర్నే కా సైనా అని చెప్పి స్టార్ట్ చేయండి. భారత్ కా పరివార్ అని చెప్పి ప్రజలకి ఒక నమ్మకం కలిపిండ్రి. ప్రతిసారి ఎవడో ఒకడు వచ్చి మాట్లాడాడు. మనకు మనం చైతన్యం కావాలి ఫ్రెండ్స్. I request all the parliamentarians who were very deep in thought, why the respective slogans of Katakat were not being raised when Rahul Gandhi was taking an oath. ఇవాళ కటాకటన్ అనేది రాహుల్ గాంధీ ఒక మెసయ్య అయిపోయినాడు కాంగ్రెస్కి. 2014 కంటే 2019 కంటే 2024లో 99 సీట్లు వచ్చేసరికి థర్డ్ అటెంప్ట్లా మేము గెలిచేసినాము అన్న కొత్త ఉత్సాహము, అలా ఓటమి గెలుపు కంటే పెద్దగా అనిపిస్తుంది వాళ్ళకి ఇవాళ. కాకపోతే కాంగ్రెస్ కార్యకర్తలకు ఏం చెప్తున్నా, కాంగ్రెస్ కార్యకర్తలను పక్కకు పెట్టి మాట్లాడతా జరసేపు నేను, ఎందుకంటే కాంగ్రెస్ ఈయన చరిత్ర నేను నా స్లైడ్లో వస్తా మళ్ళా, అప్పుడు కాంగ్రెస్ కార్యకర్తల గురించి మాట్లాడతా. ఇలా కాంగ్రెస్ గురించి మాట్లాడుతుంటే నాకు భారతీయ జనతా పార్టీ నాయకుల మీద సింపతి పెరుగుతున్నది. ఎందుకంటే మీరు అంటారు కదా సబ్కా సాత్ సబ్కా వికాస్ అని. ఇప్పుడు ఓటు పర్సంటేజ్కి ఇట్లా తీసుకొని మీరు డీకోడ్ చేసి చూస్తే కాంగ్రెస్ హ్యాస్ ఆల్మోస్ట్ 23% ఆఫ్ ది ఓట్ షేర్ అనుకుంటా కదా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇన్ 2024. ఆ 23% ఆఫ్ ఓట్ షేర్లో కంప్లీట్ పర్సంటేజ్ ఆఫ్ ది ముస్లిం ఓట్ షేర్, నేను మైనారిటీ అంటలేను, ముస్లిం డైరెక్ట్ చెప్పంటున్నా, ముస్లిం ఓట్ షేర్ ఈజ్ 18%. అక్కడక్కడ చిన్న చిన్న మైనారిటీలు ఈ ఎక్సెట్రా క్రిస్టియన్ ఓట్స్ ఎక్సెట్రా తీసుకుంటే అది ఒక 5 to 10% మీరు వేసుకుంటారు. అంటే వాళ్ళ ఓటు బ్యాంకుల హిందువుల ఓట్లు 5%, 6%, అసలు ఎంతున్నది ఆ పర్సంటేజ్ ఏం లెక్క తీసుకుంటాం మనం. 18% ముస్లిం ఓట్ బ్యాంక్లో మెజారిటీ ఆఫ్ ది షేర్ అయితే ఆ 18%లలో కాంగ్రెస్కే పోయి ఉంటుంది కదా, ఏదో ఇక్కడ వచ్చి ఉంటుంది మనకు. క్రిస్టియన్ ఓట్ షేర్ కూడా అంతే ఉంటుంది. మైనారిటీ ఓట్ షేర్లలో ఎవరు మనకు ఎంత ఓటు వేస్తారో మనకు తెలుసు, అందుకే మనం మైనారిటీ అఫేర్స్ మినిస్టర్ని ఎవరు చేసినామో మనకు తెలుసు. ఈసారి హిందువులు వీళ్ళకి ఓటేసి ఎంత ఉంటారు, మ్యాక్సిమం ఒక 5%, 6% ఆర్ మ్యాక్సిమం. मैथमेटिक्स मोटा अगर फिर भी मैं अगर बेनिफिट दूं दैट मुस्लिम्स हैव वोटेड फॉर भारतीय जनता पार्टी टू सर्टन एक्सटेंट, हिंदुవులు అయితే ఓటేయాలి కదా వీళ్ళకు మెజారిటీగా, అదంతా గంపగుత్తగా భారతీయ జనతా పార్టీ సైడు మరలింది కదా. అయినా ఇళ్ళ మూతబరి, అయినా ఇళ్ళ గెలుపు, గెలిచేసినాం అన్న ఒక ధీమా మీకు అర్థమవుతుందా అని చెప్పి అలా నేను తెలంగాణ తెలుగు రాష్ట్రాలకి గెలిచిన భారతీయ జనతా పార్టీ నాయకులకు ఒక సందేశం ఇస్తలేను, హెచ్చరిక జారీ చేస్తున్నా. రాజకీయాలు మీకు అర్థమవుతున్నాయా అని చెప్పి ప్రాధేయపడుతున్నా. ఇది అర్థం చేసుకోకుండా కేవలం నిలబడి మాట్లాడితే మాత్రం ఎమోషన్స్కి వాల్యూ లేవు అని చెప్పి ప్రార్థన చేస్తున్నా. డూ యూ అండర్స్టాండ్ వాట్ దే మీన్ బై ఏమంటారు డిప్యూటీ స్పీకర్ కావాలని అంటే అలా ఇంటెంట్ ఎట్లున్నది? ఏది కూడా వదలం ఈసారి. we will show to the nation that we are a strong opposition, and when we are a strong opposition we will be a strong ఏమంటారు అధికార పార్టీగా మేము ఎదుగుతాం, స్ట్రాంగ్ అడ్మినిస్ట్రేషన్ ప్రొవైడ్ చేస్తాం. దో వీఆర్ డిసింటిగ్రేటెడ్ ఇన్ ది నేమ్స్ ఆఫ్ పార్టీస్, మా పార్టీలు వేరే అయినా మా కూటమి మాత్రం చాలా గట్టిది అన్న ఒక సంకేతం వాళ్ళు ఇస్తున్నారు. ఆడికి ఆగిపోతుంది అనంటే ఆడికి ఆగిపోదు. బయటకు వచ్చిండ్రు, కాన్స్టిట్యూషన్ బుక్ పట్టుకున్నారు, ప్రదర్శన చేసిండ్రు. ఎందుకు చేస్తున్నారు అని అర్థం కాదు. రాజ్యాంగానికి దళితులకు ఎక్సెట్రా మారుస్తున్నాము అని చెప్పిండ్రు. అయితే హర్దీప్ సింగ్ పూరి ఒక ట్వీట్ కొట్టిండు. యాజ్ ఎ చార్లీ చాప్లిన్ సెడ్, ఇట్స్ డూయింగ్ ద రాంగ్ థింగ్ అట్ ది రైట్ మూమెంట్ ఆర్ ది అదర్ వే రౌండ్. అసలు కాంగ్రెస్ కరెక్ట్ పని చేస్తుందా కరెక్ట్ సమయంలో, లేకపోతే కరెక్ట్ సమయంలో రాంగ్ పని చేస్తుందా అనేది కాంగ్రెస్కి అర్థమవుతుందా అన్న ఒక చార్లీ చాప్లిన్ స్టేట్మెంట్ని ఆయన పెట్టిండు. వాళ్ళు ఇప్పటికీ కూడా దేశ ప్రజలని నమ్మకం కలిగేనికి ప్రయత్నం చేస్తున్నారు, కాన్స్టిట్యూషన్ మారుస్తున్నారు. కాన్స్టిట్యూషన్ ఖత్రే మే హై.
అండ్ వాళ్ళ రీచ్ కంటే మన రీచ్ తక్కువ పడాయి కదా. ఎమర్జెన్సీ రోజులు అని చెప్పి మనమందరం కొట్టినాం. వి ఆల్ సపోర్టెడ్ టు ది స్లోగన్స్ ఆర్ టు దట్ మ్యాటర్ ది హ్యాష్ ట్యాగ్స్ ఏవైతే మనం చెప్పినాం మనం అందరం అన్నాం. బట్ ఇలా ఎమర్జెన్సీ కంటే ఎక్కువ ఇగో వీళ్ళు రాజ్యాంగాన్ని మార్చేస్తారు అని ఒక నెగటివ్ ఇంపాక్ట్ నెత్తిలలో కూర్చోబెడుతురు కదా. దీనిపైన మీ ఆన్సర్ ఏంది అని అడుగుతున్నా. మాట్లాడే ఆ ఛానల్ ఏమున్నాయో, మాట్లాడే ఆ మనుషులు ఎవరు ఉన్నారో, భారతీయ జనతా పార్టీని నరాలతోని ఓనప్ చేసుకునే కార్యకర్తలు ఎవరు మీకు అర్థమవుతుందా అని అడుగుతున్నా. ఆ టాపిక్ నేను వస్తా. న్యూస్ పేపర్లకు వచ్చినప్పుడు కార్యకర్తలను గురించి ఉద్దేశించి మాట్లాడతా. సో దానికంటే ముందు నేను మీకు చెప్తున్నా, ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా?